శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 26 చాప్టర్. ఇక్కడ సతీ ఉపాఖ్యానంలో పరమేశ్వరుడికి అలాగే దక్షుడికి విరోధం అన్నది ఎందుకు జరిగింది అది కథ ఇక్కడ వర్ణించబడి ఉన్నది. బ్రహ్మో ఉవాచ పురాభవశ్చ సర్వేషామధ్వరో విధీనామహాన్ ప్రయాగే సమవేతానాం మునీనాం చ మహాత్మనాం. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నారు ఆ వృత్తాంతాన్ని. పూర్వకాలంలో మహాత్ములైన వాళ్ళ మునులందరూ కూడా ప్రయాగ అన్న క్షేత్రంలో వాళ్ళందరూ సమావేశమయ్యారు. అక్కడ కలిసి ఆ మహాత్ములందరూ కూడా విధి విధానంగా ఒక గొప్ప యజ్ఞాన్ని చేయిస్తున్నారు. తత్ర సిద్ధాః సమాయాతాః సనకాద్యాః సురర్షయః సప్రజాపతయో దేవా జ్ఞానినో బ్రహ్మదర్శినః. అయితే అక్కడికి సిద్ధగణములు, ఆ యజ్ఞం జరిగే ప్రదేశానికి సనక సనానంద ఇటువంటి వాళ్ళు, అలాగే దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని సాక్షాత్కరింపజేసుకోవాల్సిన అటువంటి జ్ఞాన సంపన్నులందరూ కూడా ఆ యజ్ఞం జరిగే ప్రదేశానికి వచ్చి ఉన్నారు. అహం సమాగతస్తత్ర పరివార సమన్వితః నిగమేరాగమేర్యుక్తో మూర్తిమద్భిర్మహాప్రభేః. అలాగే నేను కూడా మూర్తిమంతులైన మహాతేజస్ సంపన్నులైన నిగమ ఆగమాలతో కలిసి పరివార సమేతంగా నేను కూడా ప్రదేశానికి చేరుకున్నానని బ్రహ్మ చెప్పాడు. సమాజో అభుద్విచిత్రో హి తేషాముత్సవ సంయుతః జ్ఞానవాదో భవత్తత్ర నానాశాస్త్ర సముద్భవః. అక్కడ ఉత్సవంలాగా జరుగుతున్నది. పైగా ఇది విచిత్రమైన సమావేశం. ఎందుకు విచిత్రమైంది అంటే ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో చేసుకునేది కాదు. అది పైగా ఇది సాధారణంగా జరిగేది కాదు. ఇటువంటి మహానుభావులందరూ కూడా కూడుకున్నది. అందుకే ఇది చాలా విచిత్రమైన సమావేశం. అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడా శాస్త్రానికి సంబంధించిన జ్ఞాన చర్చలో పాల్గొని ఉన్నారు. తస్మిన్నవసరే రుద్రః సమభా నిగమః ప్రభుః త్రిలోకాహితకృత్ స్వామి తత్రాగత్సూతి కృన్ముని. ఓ ముని నారద, అదే సమయంలో సతి ఇంకా పార్షదులతో కలిసి త్రిలోక హితకారి అయిన సృష్టికర్త అలాగే అందరికీ స్వామి అయిన రుద్రుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. దృష్ట్వా శివం సురాః సర్వే సిద్ధాశ్చ మునయస్తతా అనమస్తం ప్రభుం భక్త్యా తృష్టువుశ్చ తదా అహం. ఆ పరమేశ్వరుడైన రుద్రుణ్ణి చూసేసరికి ఆయన రాకకి సకల దేవతలు, సిద్ధులు, మునులు, నేను కూడా భక్తిభావంతో ఆయనకి నమస్కరించాము. నమస్కరించటమే కాకుండా ఆయన్ని మేము స్తుతించాము. తస్తు శివాజ్ఞయా సర్వే యథాస్థానం ముధాన్వితాః ప్రాభుర్దర్శన సంతుష్టాః వర్ణయంతు నిజం విధిం. అలాగే ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞతో మళ్ళీ మా స్థానాలలో కూడా మేము చాలా ఆనందంగా మళ్ళీ కూర్చుండిపోయాం. పరమాత్మ యొక్క దర్శనంతోనే మేము చాలా సంతృప్తి చెందాము. అందుకని మా భాగ్యానికి మేము ఎంతో కూడా ప్రసన్నతతో మురిసిపోతూ ఆయా స్థానాల్లో మేము కూర్చున్నాము. తస్మిన్నవసరే దక్షః ప్రజాపతి పతిః ప్రభుః ఆగమత్తత్ర సుప్రీతః సువర్చస్వి యదృచ్ఛయా. అయితే అదే సమయంలో ప్రజాపతులకి స్వామి అయిన మహాతేజస్వి అయిన దక్ష ప్రజాపతి కూడా అక్కడికి మొత్తానికి తిరుగుతూ ఆ ప్రదేశానికి వచ్చి ఆనందంగా అక్కడ మళ్ళీ అకస్మాత్తుగా వచ్చాడు. మాం ప్రణమ్య సా దక్షో హి యుష్టస్తత్ర మధాన్యయ బ్రహ్మాండాధిపతిర్మాన్యో మానీ తత్వ బహిర్ముఖః. అక్కడ దక్ష ప్రజాపతిని చూడగానే నాకు ఆయన నమస్కరించాడేందుకు బ్రహ్మ ఒక్క పుత్రుడు నమస్కరించాడు. అలాగే నా ఆజ్ఞతో మళ్ళీ అక్కడ కూర్చున్నాడు. ఈ దక్షుడు బ్రహ్మాండానికి అధిపతి, అలాగే అందరూ పూజింపదగినవాడు. కాకపోతే అహంకారము, తత్వజ్ఞానం అన్నది శూన్యమైంది, అహంకారం అన్నది ఎక్కువైంది దక్ష ప్రజాపతికి. స్తుతిభిః ప్రణిపాతైశ్చ దక్షః సర్వే సురర్షిభిః పూజితో వరతేజస్వి కరోవధ్వా వినమ్రకేః.
ఆ సమయంలో ఆ సమస్త దేవర్షులు, దేవగణములు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆయనకి నమస్కరించి స్తుతులతో ఆయనకి అన్నీ చేశారు. చేతులు జోడించి తేజోయుక్తమైన దక్షుడికి ఆదరించి పైగా విధి విధానంగా కూడా చక్కగా ఆయనకి సత్కరించుకున్నారు. नानाविहारकृन्नातः स्वातन्त्र्यः परमोऽतिकृत् नानमत्तं तदा दक्षं శ్వాసన్నస్తో మహేశ్వరः. అయితే దేవర్షులు వీళ్ళందరూ కూడా అందరూ నమస్కరించి దక్షుణ్ణి ఆదరించి సత్కరించారు. కానీ ఇలా అనేక లీలలు చేయటంలో విశారదుడైన పరమేశ్వరుడు లీలా విహారుడు. ఆ స్వామి మాత్రం అక్కడ ఉన్నతమైన లీలలు చేయటానికి అక్కడ పూనుకున్నాడు. అందుకే ఇక్కడ సర్వస్వాతంత్రుడు. ఇప్పుడు అప్పుడు కాదు, ఎప్పుడూ స్వాతంత్రుడే పరమాత్మ. అన్నిటికీ ఆధారమైన వాడు, కానీ ఆయనకేది ఆధారం అక్కర్లేదు. అందుకని ఈ లీలా విశారదుడులో పరమాత్మ ఏం చేస్తాడు? ఎలా అయితే ఆయన సృష్టిలో భావమే మాయా మోహము. గుణాతీతంగా ఉన్న పరమాత్మని అనన్యమైన భక్తితో గుణాతీతంగా ఉండగలిగిన వాడే పొందగలుగుతున్నాడు, ఆస్వాదించగలుగుతున్నాడు. ఈ గుణాలకి లోబడినప్పుడు, వికారాలకి లోబడినప్పుడు, ఈ మాయామోహాల భ్రాంతులకి, అలాగే భోగాల మీద ప్రీతితో ఉన్నవాడు ఏమవుతాడు అంటే ఇక్కడే కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. అలాగే ఇక్కడ మహేశ్వరుడు లీలలో భాగంగా అందరినీ రక్షణగా ఉన్నవాడు, అన్నిటికీ ఆధారమైన వాడు కూడా. దక్షుడికి వీళ్ళందరూ నమస్కరిస్తున్నాడు, కానీ ఈయన నమస్కరించలేదు. ఆయన మాత్రం అక్కడ కూర్చున్న ప్రదేశం నుంచి లెక్కకుండా ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో అలాగే కూర్చుని ఉన్నాడు పరమాత్మ. ఆ పరమేశ్వరుడు దృష్ట్వానతం హరం తత్ర సమే పుత్రో అప్రసన్నదీః అకుప్యత్ సహసా రుద్రే తథా దక్ష ప్రజాపతి. పరమేశ్వరుడు తనకి నమస్కరించలేదని చూసి నా కుమారుడైన దక్ష ప్రజాపతికి అప్రసన్నుడైపోయాడు. అంటే కోపం వచ్చింది రుద్రుడి మీద అకస్మాత్తుగా. అంటే కొంతమంది చూస్తూ ఉంటాయి, ఇంతమంది నన్ను పూజించేటప్పుడు వీళ్ళెందుకు పూజించలేదు, ఇప్పుడు ఇంతమంది పూజించేటప్పుడు ఇంతమంది గౌరవించేటప్పుడు నువ్వు అక్కడితో వదిలేయచ్చు కదా, అంటే నువ్వెందుకు నాకు చెయ్యవు, వీళ్ళందరూ చేస్తున్నప్పుడు నువ్వెందుకు నాకు చెయ్యవు, ఇట్లాంటివి మనకి సాధారణంగా లౌకికంగా కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సతీదేవిని పరమేశ్వరుడికిచ్చి వివాహం చెయ్యకముందు తెలుసు అది పరమాత్మ అని. అయితే ఆ పరమాత్మకి వివాహ చేసే సందర్భంలో కూడా స్తుతించి అన్నీ చేసి కూడా ఉన్నవాడు, కాకపోతే కాలానుగుణంగా ఈ పరమేశ్వరుడే తన కూతురికి భర్త. అంటే అతనికన్నా నేనెక్కువ, అంటే అహంకారం రావటానికి పెద్దగా ఏమీ అక్కర్లేదు, ఆ కారణంగా వచ్చినట్టుగా వస్తాయి. ఎందుకు? ఎందుకంటే వికారాలు వచ్చేలాగా నువ్వు వ్యవహరించినందుకు, ఒక వికారాన్ని నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తున్నావో నీకు తెలియకుండానే దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతావని చెప్పటానికి ఇంత కథల రూపంలో మనకి చెప్పబడింది. అందుకే ఇక్కడ ఆ పరమేశ్వరుడు మీద అహంకారం వచ్చేసింది. ఎంత అహంకారం వచ్చిందంటే అక్కడ కూర్చుని ఇలా నన్నే తిరస్కరిస్తాడా, అంటే నా మీద గౌరవం లేక నన్ను ఇలా పూజించట్లేదు, ఇంతమంది నాకు పూజించారు, ఇంతమంది నన్ను సత్కరించాడని ఆ మహాదేవుడి పట్ల అంత కోపంతో ఆ మనస్సులోనే అలాగా అనుకుంటూ ఉన్నాడంట. కోపం అన్నది ఎలా ఉంటుందంటే క్రమేణా 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 మనకి ఆలోచనలు అదే చుట్టూ ఉన్నవి చూస్తూ ఉంటే ఇంకా ఇంకా ఎలా అయితే పెరిగిపోతుందో అలా అయిపోతున్నాడు. క్రూరదృష్టయా మహాగర్వో దృష్ట్వా రుద్రం మహాప్రభుం సర్వాన్ సంశ్రావయన్ ఉచ్చేరా ఓజజ్ఞాన వర్జిత. జ్ఞానశూన్యమైపోయింది, అహంకారానికి లోబడిపోయి ఉన్నాడు. ఆ కారణం చేత మహాప్రభు అయిన రుద్రుణ్ణి క్రూర దృష్టితో చూస్తున్నాడు. అందరూ వింటుండగానే ఎలుగెత్తి మళ్ళీ ఇలాగా మాట్లాడుతున్నాడంటే నీ జ్ఞానేంద్రియాలన్నవి జ్ఞానశూన్యం అని చెప్పేది ఎందుకు అంటే అజ్ఞానం ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ జ్ఞానేంద్రియాలు కూడా నీకు విచక్షణారహితంగా, అంటే ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు, అంటే అక్కడ ఉన్నదాన్ని యథార్థాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు సరికదా, నీ యొక్క వికారాల కారణంగా మళ్ళీ దుర్భాషలు కూడా ఆడుతూ ఉంటారు. అందుకని అక్కడ చూసే దృష్టి క్రూరంగా చూస్తున్నాడు పరమాత్మని. అలాగే ఈ లోపల నుంచి కోపం వచ్చింది, దానికి కారణంగా అప్పుడు శబ్దాల రూపంలో వ్యక్తమవుతున్నాయి. దక్ష ఉవాచ యతైహి సర్వే చాసురాసురభృశాం నమంతి మాం విప్రావరస్తతర్షయః కథం ఆసౌ దుర్జనావన్మహామనా త్వద్భూతు యః ప్రేతపిశాచ సంవృతః. దక్షుడు మళ్ళీ వెంటనే ఇలా కోపంలో అన్నాడు, సమస్త దేవతలు, అసురులు, శ్రేష్ఠులైన బ్రాహ్మణులు, ఋషులు విశేషంగా నాకు
తల వంచి మరీ చేతులు జోడించి మరీ నమస్కరించాడు. కానీ ఈ ప్రేతాలతో పిశాచాలతో తిరుగుతున్న ఇతను మాత్రం నాకు నమస్కరించలేదు. నాకు ఎందుకు నమస్కరించలేదు? శ్మశాన అలాగే ఇక్కడ భూత పిశాచాలు అంటే ఇక్కడ భూత పిశాచాలంటే అవును సర్వము పరమాత్మమయమైనప్పుడు చరాచర అంటే కదిలేవి కదల్లేనివి సృష్టిలో ఉన్న ప్రతిదాని యందు కూడా ఉన్నది పరమాత్మే. పరమాత్మ నుంచే అన్నీ వచ్చాయి. ఇందులో చెప్పింది వాస్తవమైనా సరే ఇక్కడ కోపంతో చెప్తున్నాడు. పైగా నాకు నమస్కరించవా నువ్వు? అంటే నువ్వు నాకన్నా తక్కువ, నేను నీకన్నా ఎక్కువ. ఈ అహంకారం వచ్చిన కారణంగా నాకు నువ్వు ఎందుకు నమస్కరించవు అన్న ఉద్దేశంలో మాట్లాడుతున్నాడు. అందుకే భూత పిశాచాలని ఎప్పుడు వెంటేసుకుని తిరుగుతూ ఉంటాడు. దుష్టుడు. శ్మశానవాసి నిరపత్రపో అయం కథం ప్రణామం నా కరోతి మే అధునా లుప్తక్రియో భూత పిశాచ సేవితో మత్తో విధు నీతి విదూషక సదా. అంతేకాకుండా మళ్ళీ శ్మశానంలో నివసిస్తాడు. పైగా సిగ్గులేనివాడు. ఇప్పుడు ఇతడు నాకు నమస్కరించకపోవటానికి కారణం ఏమిటి? ఇతనికి వేదోక్త కర్మలు తెలియవా? ఎప్పుడూ కూడా భూత పిశాచాలతో సేవించబడుతూ ఉంటాడు. మత్తెక్కి తిరుగుతూ ఉంటాడు. శాస్త్ర విధానాలని కూడా అవహేళన చేసి నీతి మార్గాన్ని ఎప్పుడూ కూడా కలంకాలు తీసుకొచ్చే రకంగానే ఉంటాడు. పాకండినో దుర్జన పాపశీల దృష్ట్వా ద్విజం ప్రోద్ధత నిందాకాశ్చ వద్వాం సదాసక్తరతి ప్రవీణస్తస్మాధముం శప్తుమహం ప్రవృత్తః. అంతేకాకుండా ఇక్కడ ఇతనితో ఉండేవాళ్ళు కూడా ఆయన్ని అనుచరులు కూడా వాళ్ళు కూడా పాఖండులు, వాళ్ళు కూడా దుష్టులు. అంటే ఇతనికి ఆచారం తెలియదు. ఇతన్ని వెంటాడుతూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆచార రహితంగానే ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా పాపాచారులే. అందుకే ఇలాగా అందరినీ నిందిస్తూ ఉన్నాడు. పైగా ఇతడు స్వయంగా స్త్రీ అందు చాలా ఆసక్తితో ఉంటాడు. ఎప్పుడు ఆ స్త్రీతోనే ఉంటూ ఉంటాడని అన్నాడు దక్షుడు. అంటే ఇక్కడ మనకి శివశక్తి యుక్తం అంటారు. ఈ శివశక్తి యుక్తం అన్నది ఏంటి అంటే శివశక్తి అన్నది విడతీయటానికి ఇక్కడ భార్యాభర్త అన్న బంధం కాదు. ఇది శివశక్తి. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా అవి సమపాళ్లలో ఉన్న కారణంగానే అవి అంతలా ఒకదానిలో ఒకటి అలా కలిసిపోయిన కారణంగా ఇదన్నది కొనసాగుతూ ఉన్నది. వాళ్ళని విడతీయటం అన్నది వీలు కానిది. అనాది నుంచి ఉన్నది అలాగే ఎప్పుడూ మార్పులు చేర్పులు లేకుండా ఆ పరమాత్మ తత్వమైనది పూర్ణంగా ఎప్పుడూ ఉంటున్నది. ఒకటి తీయాల్సింది లేదు, ఒకటి తీసుకొచ్చి చేర్చవలసిన అవసరం లేదు. కాకపోతే భక్తుల్ని ఉద్ధరించటానికి సృష్టి యొక్క క్రమాన్ని నడిపింప చెయ్యటానికి మళ్ళీ అవతారాల రూపంలో లీలలు చేస్తూ ఉద్భవిస్తూ మళ్ళీ కాలానుగుణంగా మళ్ళీ తానే అది అవతారాన్ని కూడా తొలగిస్తూ ఉన్నాడు. పైగా ఒకేసారి ఒకటే అవతారం వస్తుందంటానికి కూడా వీల్లేదు. సృష్టినే సృష్టించగలిగిన వాడికి అనేక లీలలు చేయటంలో కూడా చాలా ప్రావీణ్యత కలిగి ఉన్నవాడు ఆ పరమాత్మ. శివశక్తియుక్తంగా ఉంటాడు. అందుకే ఇక్కడ కోపంలో అంటున్నాడు, తిడుతున్నాడు అన్నట్టుగానే కనిపిస్తుంది కానీ ఆ వాస్తవాన్నే చెప్తున్నాడు. పాపాచారి ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా ఎప్పుడూ శక్తియుక్తంగానే ఉంటాడు. అందుకే నేను ఇతనికి ఇప్పుడు శాపం ఇస్తున్నాను. శాపం ఇవ్వటానికి పూనుకున్నాడు దక్షుడు. బ్రహ్మో ఉవాచ ఇత్యేవముక్త్వా సా మహాకలస్తథా రూషాన్వితో రుద్రమిదం ఓవాచత్ శృణ్వన్త్వమి విప్రవరాస్తథా సురావద్యం హి మే చార్హత కర్తుమేతమా. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఎప్పుడైతే రుద్రుడు ని శపించటానికి పూనుకున్నాడు దక్ష ప్రజాపతి. అంటే మహాదుష్టత్వం అంటే నీకు జ్ఞానం అన్నది శూన్యమైనప్పుడు ఏమవుతుంది అంటే ఎలా అయితే ఏ చెట్టు కొమ్మ మీద కూర్చున్నానో ఆ చెట్టుని నరుక్కున్నట్టే చేస్తాను. ఇది నాకు ఆధారం కదా, నేను పడిపోతానన్న విచక్షణ లేకుండా ఎలా అయితే కొమ్మని నరుక్కుంటున్నామో ఇక్కడ కూడా అలా అజ్ఞానం వచ్చిందంటే ఏంటంటే మనకి చెప్తారు ధర్మ అధర్మ విచక్షణ కోల్పోతున్నాము. ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు విచక్షణ లేకుండా ఉంటూ ఉంటాము. అందుకే ఈ జ్ఞానశూన్యమైపోయిన కారణంగా దక్ష ప్రజాపతి కోపంలో ఇలా రుద్రుణ్ణి శపించటానికి పూనుకున్నాడు. అయితే అక్కడున్న బ్రాహ్మణ దేవతలు అందరూ కూడా నాతో సహా అంటే ఇక్కడ ఎవరైనా సరే ఆ పరమాత్మ పట్ల అజ్ఞానం ఎంత తారాస్థాయికి చేరుకుందంటే ఇప్పుడు అంటే పోనీ అవన్నీ వదిలేద్దాం.
అంటే జ్ఞానశూన్యం అన్నది ఏంటంటే పోనీ లౌకికంగా చూసుకున్నా సరే తన కూతుర్ని సతీదేవినిచ్చి ఆ పరమేశ్వరుడికి వివాహం చేశాడంటే తన కూతురు భర్త. ఆ మర్యాదన్నా ఉండాలి కదా! అది కూడా లేదు. నాకు నమస్కరించలేదన్న అహంకారంతో జ్ఞానశూన్యం అయిపోయిన కారణంగా నేను శపిస్తానని చెప్పటమే కాకుండా ఇక్కడున్న బ్రాహ్మణులారా, దేవతలారా, ఈ రుద్రుడు మనందరి ద్వారా కూడా వధింపదగినవాడు, అంటే ఇతన్ని చంపాల్సిందే, ఎందుకంటే అన్నిటికీ విరుద్ధంగా ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. మళ్ళీ రుద్రో అయం యజ్ఞ భవిష్కృతో మే వర్ణేశవతీతోత వివర్ణ రూప దైవేర్నాభాగం లభతాం సహేవా శ్మశానవాసి కుల జన్మహీన. ఆ దక్షుడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు ఏమని అంటే, ఈ రుద్రుడికి యజ్ఞాన్ని నుంచి బహిష్కరిస్తున్నాను, అంటే యజ్ఞంలో ఉండటానికి కానీ యజ్ఞానికి సంబంధించింది ఏవి తనకి లభించదు. అందుకే ఈ రుద్రుడు 4 వర్ణముల వారి నుంచి కూడా వేరైన వాడు, వికార స్వరూపుడు. ఇక్కడ నిజంగానే 4 వర్ణాల నుంచి వేరైన వాడే. ఎందుకు? అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. ఒక వర్ణానికి, ఒక రూపానికి, ఒక నామానికి పరిమితి కాదు పరమాత్మ. అనంతుడు, ఆది మధ్యాంతర రహితమైన వాడు పరమాత్మ. కానీ ఇక్కడ ఉక్రోషంలో తిన చెప్పేది అంటే మాట్లాడేది వాస్తవమే, కాకపోతే తన వేరే అర్థంలో మాట్లాడుతున్నాడు, ఎందుకంటే జ్ఞానశూన్యం అయిపోయిన కారణంగా. అందుకే ఈ మహాదుష్టుడు అన్నట్టుగానే యజ్ఞం నుంచి బహిష్కరించేయాలి. ఈ 4 వర్ణాల నుంచి వేరు, అంటే ఇక్కడ ఏ వర్ణానికి సంబంధించిన వాడు కాదు పరమాత్మ. శ్మశానంలో నివాసంగా ఉంటాడు, ఒక కులం లేదు, అలాగే జన్మహీనమైనది, తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరూ లేరు. అందుకే ఇప్పటి నుంచి యజ్ఞంలో భాగం ఆ రుద్రుడికి ఇవ్వకూడదు. అందుకని దేవతలతో పాటు యజ్ఞంలో ఇతడికి భాగం పొందకుండుగాక, ఇది నా శాపం అన్నట్టుగా చెప్పాడు దక్షుడు. బ్రహ్మ ఉవాచ ఇతి దక్షోక్తమాకర్ణ్య భృగ్వాద్య బహవో జనాః అగర్హయన్ దృష్టసత్వం రుద్రం మత్వా మరేహ సమం. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నారు, ఓ నారద, దక్షుడొక్క ఈ మాటలు వినేసరికి అక్కడ భృగు ఇంకా మిగిలిన మహర్షులు రుద్రదేవుడు ఒక్క, అంటే ఇక్కడ దేవతలకి అందరి సమక్షంలోనే చెప్పాడు. అయితే భృగు మొదలైన చాలామంది మహర్షులు రుద్రదేవుణ్ణి దుష్టుడని తలంచి దేవతలతో పాటు ఆ స్వామిని వాళ్ళు కూడా నిందించటం మొదలుపెట్టారు. ఇప్పుడు సాధారణంగా లౌకికంగా చూస్తూ ఉంటాం. నాకు నిజంగానే జ్ఞాన శూన్యం. అయితే నేను ఒకళ్ళని తిట్టాలనుకున్నాను, కాకపోతే నేను తిట్టలేను. ఎందుకంటే ఏమో వాళ్ళకి నాకన్నా ఎక్కువ బలం ఉందేమో, లేకపోతే 10 మందిలో నా నోరు లెగదు. కాకపోతే ఎప్పుడైతే పక్కన వాళ్ళ తిడతం వాళ్ళు మొదలు పెడతారో అప్పుడు మనం కూడా అందులో పాలు పంచుకుంటూ ఉంటాం. అంటే అందుకే చెప్తారు సహవాస, దుష్ట సాంగత్వం చేసినప్పుడు ఆ దుష్ట ప్రభావం మన మీద ఎలా ఉంటుందంటే మనం కూడా చాలా అవలీల ఆ పనులు చేస్తూ ఉంటాం. అలాగే సహవాసం అన్నది సత్కర్మలు చేసే వాళ్ళతో సత్సంగం కలిగి వెళ్తూ ఉంటే క్రమేణా క్రమేణా మనలో మార్పు వస్తుంది. ఈరోజు వెళ్తే రేపు పొద్దున్న రాదు, కానీ క్రమేణా వస్తుంది. వినగా వినగా వినగా, చూడగా 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 అవన్నీ మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అయితే ఎంత ఏవి ప్రభావం చూపించినా సరే ఈ వికారాలన్నవి లేస మాత్రమన్నా మనలో ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే నీకు తెలియకుండానే వికృతంగా నువ్వు వ్యవహరిస్తూ ఉంటావు. అందుకే ఇక్కడ ఈయన మాట్లాడింది తప్పని చెప్పలేదు సరికదా, ఆ మాట్లాడిన దానికి దక్షుడికి అక్కడ మళ్ళీ భృగువు ఇలా చాలామంది మహర్షులు కూడా రుద్రదేవుణ్ణి దుష్టుడనే తలంచుతూ దేవతలతో పాటు ఆ స్వామిని వాళ్ళు కూడా నిందించటం మొదలుపెట్టారు. నంది నిశమ్య తద్వాక్యం లోలాక్షోతి రుషాన్విత అబ్రవీత్ త్వరితం దక్షం శాపం దాతు మనగణ. దక్షుడొక్క మాటలిని ఆ గణేశ్వరులకు నాయకుడు ఆ నందికి చాలా రోషం వచ్చేసింది. ఆ రోషంలో వచ్చేసి నంది ఏం చేశాడు అంటే చంచలమైపోయాడంటే ఇక్కడ పరమాత్మని ద్వేషిస్తున్నాడు. కానీ ఇక్కడ మళ్ళీ నందికి కూడా ఉక్రోషం వచ్చిందనేది ఇంకొకటి బాగా అర్థం చేసుకోవాలి. పరమాత్మని ఎవరు ద్వేషించగలరు? పరమాత్మకే శాపం ఇచ్చే అంత ఎవరికన్నా ఉన్నదా? ఆ పరమాత్మ అనుగ్రహం కొద్దీ లీలలో భాగంగా అక్కడ అనగలిగేలాగా, అక్కడ మళ్ళీ కొన్ని స్పృహలు లేకుండా చేసేలాగా చేసింది పరమాత్మ, ఇది వాస్తవం. అయితే ఇక్కడ ఈ ఉక్రోషానికి లోబడిపోయిన నందుడు కూడా నేత్రాలు కాస్త చంచలమైపోయి, అంటే ఏంటి, కళ్ళు ఉక్రోషంతో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఆ దక్షుడికి మళ్ళీ శాపం ఇవ్వాలనుకుని వెంటనే ఇక్కడ తిను కూడా లేచాడు కోపంతో. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 26 చాప్టర్లో
20 श्लोकाः सम्पूर्णम्।